ఓకే. రియల్‌మీ GT2 5G స్మార్ట్ ఫోన్ మన ఇండియా మార్కెట్‌లో లాంచ్ అయిపోయింది. ఇంట్రెస్టింగ్ ప్రైస్ ట్యాగ్‌లో మొబైల్ లాంచ్ అయింది. దాంతో పాటు GT2 ప్రో విషయానికొస్తే అది కొంచెం ప్రీమియం స్మార్ట్ ఫోన్. అది లాంచ్ అయిన తర్వాత కొంచెం టైం గ్యాప్ తర్వాత ఈ మొబైల్ వచ్చేసింది. ఈ మొబైల్ వచ్చేసి మనకు దాదాపుగా విత్ బ్యాంక్ ఆఫర్ 29,999 8GB 128GB ఇండియా మార్కెట్‌లో మీకు కనిపిస్తుంది. బ్యాంక్ ఆఫర్ వచ్చేసి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఆఫర్ పూర్తిగా 5K డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. దట్ మీన్స్ ఈ మొబైల్ వితౌట్ బ్యాంక్ ఆఫర్ ప్రైస్ ట్యాగ్ వచ్చేసి 34,999 అంటే 35Kలో మొబైల్ లాంచ్ అయింది అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. దాంతోపాటు సేల్ విషయానికి వస్తే ఫ్లిప్కార్ట్లో 28 ఏప్రిల్కి మన ఇండియా మార్కెట్లో సేల్ జరగబోతుంది. మేబీ ఫస్ట్ సేల్లో మాత్రమే ఈ బ్యాంక్ ఆఫర్ అప్లికేబుల్ ఉంటుందేమో, తర్వాత మీకు కనిపించదు, చూసుకోండి. మొత్తానికి తీసుకోవాలి అనుకుంటే మాత్రం బ్యాంక్ ఆఫర్ రెడీ చేసుకోండి. ఇక మొబైల్ ఎకనామిక్స్ విషయానికి వస్తే మొబైల్ చూస్తే మీకు రిఫ్రెష్ డిజైన్తో వస్తుంది. లైక్ GT2 ప్రో లాగా దీంట్లో కూడా మీకు పేపర్ డిజైన్ అని ఇంట్రొడ్యూస్ చేశారు. మొత్తానికైతే డిజైన్ చూస్తే మాత్రం రిఫ్రెష్ డిజైన్తో మొబైల్ వస్తుంది, కానీ దానికి ఏదైనా ప్రొటెక్షన్ ఇస్తే బాగుండు. కానీ అలాంటి ప్రొటెక్షన్ దీనికి ఏ మాత్రము లేదు. అది కొంచెం అనిపించింది నాకు, కానీ తీసుకుంటే మాత్రం బ్యాక్ కవర్ కంపల్సరీ అయిపోయింది. దాంతోపాటు రియర్ సైడ్ విషయానికి వస్తే ట్రిపుల్ కెమెరా, దాంతోపాటు డ్యూయల్ స్పీకర్స్, పంచ్ హోల్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఈ మొబైల్ మీకు ఎర్గనామిక్స్ కనిపిస్తాయి. దాంతోపాటు ఈ మొబైల్లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ లేదు. SD కార్డ్ సపోర్ట్ ఈ మొబైల్ మీకు ఇవ్వడం లేదు, కానీ క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ మీకు ఆఫర్ చేస్తుంది. ఓవరాల్ చూస్తే మాత్రం 199.8 గ్రామ్స్ వెయిట్ తో మొబైల్ మీకు కనిపిస్తుంది. థిక్నెస్ విషయానికి వస్తే 8.6mm థిక్నెస్ ఈ మొబైల్ మీకు ఉంటుంది. ఓవరాల్ చూసుకుంటే మాత్రం ఈ ప్రైస్ ట్యాగ్ లో ఇది జస్టిఫై చేస్తుంది. దాంతోపాటు నెక్స్ట్ చూస్తే ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్, వాటిలో చూస్తే మీకు ఉన్నది 6.62 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ E4 ఎములేడ్ ప్యానెల్ ఇక్కడ మీకు ఆఫర్ చేస్తున్నారు. అది చూస్తే కేవలము 8-బిట్ డిస్ప్లే మాత్రమే, 10-బిట్ కాదు. కానీ 120Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, అప్ టు అది 1000Hz వరకు వెళ్ళిపోతుందంట. దాంతోపాటు పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే 1300 నీడ్స్ పీక్ బ్రైట్నెస్. దాంతోపాటు వైడ్ ఆన్ L1 సర్టిఫికేట్, SDR10+ సపోర్ట్, ప్రొటెక్షన్ ఏముంది, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్. ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ డిస్ప్లే జస్టిఫై చేస్తుంది ఫ్రమ్ రియల్మీ చెప్పుకోవచ్చు. కానీ ఫ్రమ్ శాంసంగ్ అయితే ఈ డిస్ప్లే ప్లేస్లో మీకు ఉండేది సూపర్ ఎములేడ్ ప్లేస్ ఆఫర్ చేసేది, చూసుకోండి. కానీ ఓవరాల్ చూస్తే మాత్రం రియల్మీ నుండి విత్ బ్యాంక్ ఆఫర్ బిలో 30,000 వస్తుంది కాబట్టి ఈ డిస్ప్లే ఈ ప్రైస్ ట్యాగ్లో జస్టిఫై చేస్తుంది. 35,000లో కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్లో మీకు ఉన్నది పూర్తిగా 5000 mAh బ్యాటరీ సెటప్, 65 వాట్స్ రియల్మీ నుంచి సూపర్ డాట్ ఛార్జర్ మీకు సపోర్ట్ ఇస్తున్నారు. ఇక్కడ మీకు ఆఫర్ ఏంటి అంటే మాత్రం ఫ్రమ్ రియల్మీ బాక్స్లో మీకు అడాప్టర్ ఉంటుంది, బతికించారు. దాంతోపాటు మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే మీకు రివర్స్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. దట్ మీన్స్ ఈ మొబైల్తో మీరు వేరే డివైస్ని ఛార్జ్ చేసుకోవచ్చు, జస్ట్ లైక్ పవర్ బ్యాంక్ లాగా. దాంతోపాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు పర్ఫార్మెన్స్ పుష్కలంగా ఉండబోతుంది. ఇక్కడ మీకు ఆఫర్ చేస్తుంది 2.84 GHz ఆక్టాకోర్ చిప్సెట్, Adreno 660 GPU అంటే మీకు అర్థమైపోయింది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888 ఇక్కడ మీకు ఆఫర్ చేయబోతున్నారు. పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ పర్ఫార్మెన్స్ టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. దేంతో కంపేర్ చేస్తే ప్రజెంట్ మార్కెట్లో ఉన్న iQOO 9 SEతో కంపేర్ చేస్తే, ఎందుకంటే దాంట్లో కూడా ఉన్నది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888. దానికి డైరెక్ట్గా కాంపిటీషన్లో ఈ మొబైల్ లాంచ్ అయింది భయ ఇండియా మార్కెట్లో చూస్తే. అది కూడా ఇప్పుడు బ్యాంక్ ఆఫర్ అప్లై చేస్తే 30,000లో వచ్చేస్తుంది. అంటే డైరెక్ట్గా మీకు ఈక్వల్ ప్రైస్ ట్యాగ్లో 2 మొబైల్స్ దొరుకుతున్నాయి. ఇప్పుడే కామెంట్ చేయండి, ఈ 2 మొబైల్స్ యొక్క కంపారిజన్ వీడియో కావాలా, కామెంట్ నౌ. ఇక దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు తెలిసిందే, ల్యాక్స్ ఉండవు. పర్ఫార్మెన్స్ చూస్తే టాప్ నాచ్ మీకు ఈ ప్రైస్లో జస్టిఫై ఖచ్చితంగా చేస్తుంది. దాంతోపాటు 5G బ్యాండ్స్ వాటి విషయానికి వస్తే జస్ట్ లైక్ iQOO దీంట్లో కూడా మీకు 8 5G బ్యాండ్స్ని ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు ఫర్ ద ఫస్ట్ టైం ఈ మొబైల్లో మీకు స్టెయిన్లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ ఆఫర్ చేస్తున్నారు. ఇది ఏమీ లేదు భయ, వేపర్ కూలింగ్, థర్మల్ కూలింగ్, దాంతోపాటు ఇక్కడ మీకు గ్రాఫైట్ షీట్ ఉంటుంది కదా, దానికి కలయిక అని చెప్పుకోవచ్చు. కానీ మీద ప్రొడక్షన్ ఏంటి అంటే మాత్రం స్టెయిన్లెస్ స్టీల్, అంతే, పెద్ద కన్ఫ్యూజన్ మాత్రం ఏమీ లేదు. ఇక నెక్స్ట్ చూస్తే ర్యామ్ అండ్ రోమ్, దాని విషయానికి వస్తే 8GB 128GB బేస్ వేరియంట్ కాబోతుంది. దాని యొక్క ప్రైస్ ట్యాగ్ వచ్చేసి వితౌట్ ఎనీ బ్యాంక్ ఆఫర్ 34,999, విత్ బ్యాంక్ ఆఫర్ HDFC బ్యాంక్ ఆఫర్ మీరు అప్లికేబుల్ చేస్తే 5,000 రూపీస్ డిస్కౌంట్, అప్పుడు వచ్చేసి 29,999 మొబైల్ మీకు దొరకబోతుంది. సేల్ వచ్చేసి April 28 ఇన్ ఫ్లిప్కార్ట్, చూసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే ఈ మొబైల్ యొక్క ఓఎస్ విషయానికి వస్తే మొబైల్ మీకు ఉన్నది లేటెస్ట్ ఓఎస్ని ఆఫర్ చేస్తున్నారు. Android 12 ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయబోతుంది విత్ రియల్మీ UI 3.0. ఈ ఓఎస్ విషయానికి వస్తే లేటెస్ట్ ఓఎస్, కానీ మీకు తెలిసిందే రియల్మీ ఓఎస్ అంటే బ్లోట్వేర్, అదేవిధంగా యాడ్స్ కామన్ అయిపోయింది. బ్లోట్వేర్ ఉండకపోవాల్సింది కదా ఈ రేంజ్లో కూడా, కానీ ఏం చేయలేము. కానీ దాదాపుగా మీరు చాలా వరకు బ్లోట్వేర్ని తీసేయవచ్చు, అది ఒకటి హాట్ యాప్స్ని పక్కన పెడితే మాత్రం కదా.
ఇక దాంతోపాటు కెమెరా సెక్షన్ విషయానికి వస్తే ప్రైమరీ సెన్సార్ గురించి చెప్పుకోవాలి భయ్యా. ఇక్కడ మీకు దొరికేది రియర్ కెమెరా విషయానికి వస్తే 50 మెగా పిక్సెల్ సోనీ IMX766 సెన్సార్తోని ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో సహా ఇక్కడ మీకు ప్రైమరీ కెమెరా ఆఫర్ చేయబోతున్నారు. అపాచర్ విషయానికి వస్తే f1.8 అపాచర్. వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే 4K 60 FPS వరకు ఇది మీకు ప్రొవైడ్ చేయబోతుంది. ప్రైమరీ కెమెరా చాలా ఆసమ్ అవుట్పుట్ని మీకు ఇవ్వబోతుంది బికాజ్ ఆఫ్ ఇక్కడ మీకు సెన్సార్ వచ్చేసి 766. దాంతోపాటు పోస్ట్ ప్రాసెసింగ్ ఇక్కడ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888 కాబట్టి ప్రైమరీ సెన్సార్ ఇక్కడ మీకు అవుట్పుట్ వచ్చేసి ఆసమ్ అవుట్పుట్ని స్పెషల్గా చెప్పాలంటే మాత్రం లో లైట్లో మీకు ఆసమ్ అవుట్పుట్ ఇది మీకు ప్రొవైడ్ చేయబోతుంది. ఎలాంటి డౌట్స్ మీకు అవసరం లేదు. ఇక రెండో కెమెరా విషయానికి వస్తే 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. ఇక్కడ మీకు క్రాస్ కటింగ్ చేశారు. ఇక్కడ మీకు ఉన్నది ఆమ్ని విజన్ సెన్సార్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్. ఇక 2 మెగా పిక్సెల్ మ్యాక్రో, అది కూడా మీకు ఆఫర్ చేసేది ఆమ్ని విజన్ సెన్సార్. ఇక్కడనే క్రాస్ కటింగ్ అయింది. మొత్తానికైతే అల్ట్రా వైడ్ యాంగిల్లో మీకు EI సపోర్ట్ ఇస్తున్నారు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు. మొత్తానికి నాకు తెలిసి మాత్రం రియర్ కెమెరా విషయానికి వస్తే ప్రైమరీ సెన్సార్ ఒక్కటే ఈ ప్రైస్ ట్యాగ్లో జస్టిఫై చేస్తుందని గట్టిగా చెప్పుకోవచ్చు. ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ప్రతి ఒక్క రియల్మీ మొబైల్లో ఉన్నదే సోనీ IMX471తోని 16 మెగా పిక్సెల్ పంచోల్లో మీకు సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇక్కడ కూడా క్రాస్ కటింగ్ చేశారు. ఎందుకోసం అంటే 32 మెగా పిక్సెల్ ఇవ్వలేదు, ఇచ్చింది సోనీ సెన్సార్ ఇచ్చారు. అది నార్మల్, అది ప్రతి ఒక్క రియల్మీ మొబైల్లో మీకు కనిపిస్తుంది. బిలో 15,000 అయినా 10,000 అయినా మీకు 20,000 అయినా ప్రతి ఒక్క దాంట్లో మీకు కనిపించేది ఇదే సెన్సార్తోని ఇదే కెమెరా. దాంతోపాటు కెమెరా అవుట్పుట్ విషయానికి వస్తే మీకు 1080p 30 FPS వరకు మాత్రమే సపోర్ట్ ఇస్తుంది ఈ రేంజ్లో 30,000లో. ఇది కూడా ఈ మొబైల్లో ఖచ్చితంగా కాన్ చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఉంది, అక్కడక్కడ క్రాస్ కటింగ్ చేశారు కెమెరా సెక్షన్ విషయానికి వస్తే మాత్రం. కానీ రియర్ కెమెరా ప్రైమరీ కెమెరా విషయానికి వస్తే అది ఖచ్చితంగా అవుట్పుట్ విషయానికి వస్తే మీకు ఆసమ్ అవుట్పుట్ని తీసిస్తుంది కాబట్టి డోంట్ వరీ. మొత్తానికి మొబైల్ విషయానికి వస్తే మీకు దొరికేది 34,999. ఇక ఈ మొబైల్లో ప్రోస్ ఏమున్నాయంటే మాత్రం మీకు తెలుస్తూనే ఉంది. డ్యూయల్ స్టేజ్ స్పీకర్స్, రిఫ్రెష్గా ఉండే పేపర్ డిజైన్, దాంతోపాటు 120Hz రిఫ్రెష్ రేట్, 65 వాట్స్ సూపర్ డాట్ ఛార్జర్, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888, 5G బ్యాండ్స్, స్టెయిన్లెస్ స్టీల్ వేపర్ కూలింగ్. ఇంకా ముఖ్యమైన విషయం వాయిస్ విషయానికి వస్తే లేటెస్ట్ వాయిస్ ఇస్తున్నారు కాబట్టి అది కూడా ఇక్కడ మీకు ప్రో అని చెప్పుకోవచ్చు బికాజ్ ఆఫ్ Android 12. ఇక కెమెరా మాడ్యూల్ విషయానికి వస్తే ప్రైమరీ సెన్సార్ వచ్చేసి సోనీ IMX766 తోని విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఈ ప్రైస్ ట్యాగ్లో చాలా మంచి అవుట్పుట్ని మీకు ఇస్తుంది కాబట్టి అది కూడా ఈ మొబైల్లో ప్రో అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు క్యారియర్ అగ్రిగేషన్ ఈ మొబైల్లో మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు. ఇక కాన్స్ విషయానికి వస్తే ఈ మొబైల్ డిజైన్ వచ్చేసి రిఫ్రెష్ డిజైన్ ఉంది, కానీ దానికి మాత్రం ఎలాంటి ప్రొటెక్షన్ లేదు. అది నాకు కొంచెం అనిపించింది. కానీ మొబైల్ తీసుకుంటే మీరు కంపల్సరీగా మీరు బ్యాక్ కవర్ యూస్ చేయాల్సిందే, ఎక్కువ టైం వరకు మొబైల్ సర్వైవ్ చేయాలి అనుకుంటే చూసుకోండి. దాంతోపాటు మీకు తెలిసిందే ఈ మొబైల్లో 3.5mm హెడ్ఫోన్ జాక్ లేదు, SD కార్డ్ సపోర్ట్ ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. కానీ మనకు 30,000 అయినప్పటికీ కూడా ఈ మొబైల్ మీకు ఎలాంటి IP రేటింగ్ ఇవ్వడం లేదు భయ్యా. అది నాకు అనిపిస్తుంది. ఎందుకోసం అంటే మీకు బడ్జెట్లో తీసుకుంటే బిలో 15,000లో 20,000లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే మోటో అయిపోయింది, దాంతోపాటు రెడ్మీ అయిపోయింది, పోకో అయిపోయింది, IP5 రేటింగ్ ఇస్తాయి. కానీ ఇది మనం పే చేసేది దాదాపుగా ఎబో 30,000 అయినప్పటికీ ఎలాంటి IP రేటింగ్ లేదు. అట్లీస్ట్ IP5 రేటింగ్ ఇవ్వాల్సింది, అది కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అది నాకు కొంచెం అనిపించింది. దాంతోపాటు డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే 8-bit ప్యానెల్, 10-bit ప్యాన్ కాదు. వస్తున్నది AMOLED డిస్ప్లే మాత్రమే, సూపర్ AMOLED కాదు. కన్ఫ్యూజ్ మాత్రం అవ్వకండి. దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే ఎలాంటి కాన్స్ లేవు. ఇక చిప్సెట్ విషయానికి వస్తే దాంట్లో కాన్స్ ఏమీ ఉండవు. వేపర్ కూలింగ్ కూడా బాగానే ఆఫర్ చేస్తున్నారు, హీటింగ్ ఇష్యూ మీకు ఏమాత్రం ఉండదు. ఇక వాయిస్ విషయానికి వస్తే తెలిసిందే మీకు బ్లోట్వేర్ యాడ్వేర్ అది కామన్. ఇక కెమెరా మాడ్యూల్ విషయానికి వస్తే ప్రైమరీ సెన్సార్ పక్కన పెడితే కొంచెంసేపు ఇక ఇక్కడ మీకు ఇస్తున్నది 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, అది ఖచ్చితంగా కానే. దేనికోసం అంటే ఆమ్ని విజన్ సెన్సార్, దాంట్లో మీకు ఉన్నది ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే అది చాలా పెద్ద బొక్క అని చెప్పుకోవచ్చు. దేనికోసం అంటే ప్రతి ఒక్క మొబైల్లో మీకు ఇస్తున్నది అదే కెమెరా మాడ్యూల్ భయ్యా, 16 మెగా పిక్సెల్ సోనీ IMX471. కానీ ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ఏమిటంటే మాత్రం పోస్ట్ ప్రాసెసింగ్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. దాన్ని ఇక్కడ మీకు చిప్సెట్ కొంచెం ఇంప్రూవ్ చేసి అవుట్పుట్ ఇస్తుంది కాబట్టి ఈ రేంజ్లో కొంచెం ఓకే అని చెప్పుకోవచ్చు. కానీ వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే 1080p 30 FPS వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది, అది మీరు మర్చిపోకండి. దాంతోపాటు ఈ మొబైల్ ఫ్రమ్ రియల్మీ నాకైతే అనిపించింది కొంచెం ఓవర్ ప్రైస్ అనిపించింది. నియర్లీ ఇది మీకు లాంచ్ కావాల్సింది 32,999, 31,999 ఆ రేంజ్లో లాంచ్ అయితే మాత్రం ఇండియాలో ఒక హిస్టరీ అయిపోయేది. కానీ మీకు తెలిసిందే చిప్ షార్టేజ్ అని వార్ అని ఏదేదో గోల నడుస్తుంది కాబట్టి అందుకే ఈ మొబైల్ లాంచ్ అయింది 35,999. కొంచెం అనిపిస్తుంది ఓవర్ ప్రైస్ అని, కానీ బ్యాంక్ ఆఫర్ ఉంది కదా,
అది అప్లికేబుల్ చేసి 29,999 ఆ రేంజ్లో ఈ మొబైల్ ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ కాబోతుంది. ఇక ప్రజెంట్ మార్కెట్లో ఉన్న iQOO 9 SEకి, వివో V23 ప్రోకి, Xiaomi 11T ప్రోకి, దాంతోపాటు ఒప్పో రెనో 7 ప్రోకి ఈ మొబైల్ కాంపిటీషన్ ఇవ్వబోతుంది. కానీ డైరెక్ట్గా ఈ మొబైల్ iQOO 9 SEకి కాంపిటీషన్ ఇవ్వబోతుంది. సో మీకు iQOO 9 SE రియల్మీ GT2 5G మొబైల్ యొక్క కంపారిజన్ వీడియో కావాలా? ఇప్పుడే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఈ మొబైల్ ఎవరి కోసం బాగుంటుంది అనుకుంటే మాత్రం కెమెరాస్ కోసం, పర్ఫార్మెన్స్ కోసం, డిజైన్ కోసం, డిస్ప్లే కోసం, బ్యాటరీ బ్యాకప్, ఓవరాల్గా ఈ మొబైల్ ఫ్రమ్ రియల్మీ 30,000 ప్రైస్ రేంజ్లో బిలో 35,000లో ఒక ఓవరాల్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు భయ్య. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖచ్చితంగా తీసేసుకోవచ్చు. మొత్తానికి తొందరలో మీకు కంపారిజన్ వస్తుంది కాబట్టి ఆ తర్వాత మొబైల్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. మొత్తానికైతే ఇదేనండి రియల్మీ GT2 5G స్మార్ట్ ఫోన్ తీసుకోబోతున్నారా? April 28 మర్చిపోకండి డేట్. బ్యాంక్ ఒక కార్డ్ని రెడీ చేసుకోండి. మొత్తానికైతే చిన్న వీడియో వెళ్ళే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. మరికంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ అవసరం వీడియోలో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.